వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు గుత్తు వంకాయ టమాటో కలిపి టేస్టీగా రోటి పచ్చడి ఎలా చేయాలో తెలుసుకుందాం. సో ముందుగా మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ ప్లేలిస్ట్లో చూడండి, చాలా రెసిపీస్ ఉన్నాయి. మీకు నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ని ఎంకరేజ్ చేయడం మర్చిపోతే వీడియో చివరి వరకు చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ముందుగా ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకొని పోపు వేసుకోవాలన్నమాట. ఆవాలు, మినపప్పు, జీలకర్ర వేగిన తర్వాత పచ్చిమిర్చి కారం బట్టి మీరు వేసుకోండి. ఒక 2 పెద్ద గుత్తు వంకాయలకి ఒక 10 పచ్చిమిరకాయలు వేసాను. అలాగే పచ్చడి అంటే ఖచ్చితంగా కారం ఉంటుంది కాబట్టి కొంచెం పచ్చిమిర్చి మంచిగానే వేసుకోండి. తర్వాత కొంచెం కరివేపాకు, ఉప్పు, పసుపు, అలాగే 4 ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ వేసేసి చక్కగా మగ్గనివ్వండి. ఒక పచ్చివాసన పోయినాక 1 మినిట్ తర్వాత ఒక టమాటా కూడా పెద్ద సైజు టమాటా కట్ చేసి వేసుకోండి. కొంచెం అంటే కొంచెం, చాలా తక్కువ, కొంచెం వాటర్ పోసి మూత పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గనివ్వండి. చూసారా, ఒక 2 మినిట్స్ తర్వాత మగ్గుతాయి. అలాగే బాగా మగ్గిపోకూడదు, పేస్ట్లా అయిపోవద్దు. సో ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు అవి పక్కన పెట్టుకొని కొంచెం చల్లారనివ్వండి. ఈ లోపల మిక్సీ గిన్నెలో మీకు పచ్చడిని బట్టి 5-6 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ధనియా పౌడర్, పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు. సో ఇవి ఫస్ట్ చక్కగా కచ్చాపచ్చగా పేస్ట్ అయిన తర్వాత అప్పుడు టమాటా వంకాయ వేసి కోర్సుగా అంటే కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోండి. మీకు దంచేది ఉంటే రోటీలో చక్కగా దంచుకోండి. కావాలంటే కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు. కాదు కారం కారంగా కావాలంటే ఇలాగే టేస్ట్ బాగుంటుంది అనమాట. పచ్చి ఉల్లిపాయలు నంచుకొని అన్నంలో పెట్టుకుంటే ఇక టేస్ట్ అదర్స్. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి.